పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం, వక్ర గమనంలో శని భగవానుడు ఉండడం వలన వాహన ప్రమాదాలు స్వల్పంగా పొంచి ఉన్నాయి. నీటితో నిప్పుతో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అష్టమ స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య అష్టమి తిథి ఎందున దూర ప్రయాణాలు, జల ప్రయాణాలు, దూరంగా ఉండడం, క్రయ విక్రయాలు, లావాదేవీలు, ఓర్పు, సహనం చాలా అవసరం అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా కూడా రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి, లాభంలో బుధ శుక్ర సంచార స్థితి, వ్యయంలో కేతు భగవానుడు ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన, సున్నితమైన స్వభావం కలిగి ఉండబడిన ఎవరైనా ఏదైనా అన్నట్లయితే దానినే మీరు మనసులో పెట్టుకొని పదే పదే అనుకోకుండా